డ్రామా జూనియర్ ఫినాలే. ఎంటర్టైన్మెంట్ కి ఇది ఒక సరికొత్త ట్రెండ్. హాయ్ శ్రీకాంత్. హాయ్ సార్. థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ. మీకు డ్రామా జూనియర్ నిజంగా రోజా కూడా వచ్చి ప్రెషర్ నుంచి బయట రావడానికి ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకుంటుంది. సో మీకు ప్రెషర్ తగ్గింది. వీక్లీ 2 days ప్రెషర్. మమ్మల్ని బెదిరించడానికి మిమ్మల్ని పిలిచారు మేడం. ఆవిడే అందరిని బెదిరిస్తుంది. నేను అరుస్తుంటే కూడా రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకొని ఏసీ వేసుకొని మంచిగా నిద్రపోతారు. బ్లాంకెట్ కప్పుకొని వణికిపోతాను. ఈ షోలోని మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా పాప శ్రీవి చాలా ఇష్టం. ఎందుకు శ్రీవి అంటే ఇష్టం? రోజా లడ్డు అంటే చాలా ప్రేమగా పిలుస్తుంది. ఈ ప్రపంచంలో ఫ్యామిలీ కన్నా గొప్పదేది లేదు. తెలుసుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. గుర్తొచ్చేది మా ఫ్యామిలీ. వీళ్ళందరూ ఏంటి వీల్ చైర్ లో ఉన్నారు? ఈయన పాదాలు ఎప్పుడు కుదురుగా ఉండేవి కాదు. వేడి వేడి నూనె ఆయన పాదాల మీద పోసేసాను. నేను కూడా మీలా ఆదర్శ పాదాలు అవ్వాలనుకుంటున్నామా. ఎవరమ్మా అబ్బాయి? నవ్వింది మల్ల చెండ నచ్చింది గార్డెండ. బాబు నువ్వు పొద్దున్నగానే ఏం చేస్తుంటావు? పార్క్ చుట్టూ 10 రౌండ్లు కొడతా. అయితే ఇదే నీ లాస్ట్ డే. 6 months later. మన్మధుడు సినిమాలో నాగార్జునలా ఉండేవాడిని ఊపిరి సినిమాలో నాగార్జున్ని చేశారు కదరా. దీనికి సొల్యూషన్ మీరే ఏదన్నా చెప్పాలి. కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం ఆయన్ని. అంతా కలలాగా ఉంది. పెళ్లి లేకుండా ఉండలేము, పెళ్లి చేసుకొని ఉండలేము. నా కోపానికి కారణం ఈ డ్రామా జూనియర్, ఈ డ్రామా జూనియర్, ఈ డ్రామా జూనియర్. అసలు ఏమైందండి అది చెప్పండి. ఎట్ట ఉండే మా ఆయన ఎట్టయిపోయాడయ్యా. స్పెషల్ ఏంటో తెలుసా? స్పెషల్ అంటే గుర్తొచ్చింది. డ్రామా జూనియర్స్ లో నాకు 3 స్కిట్లు ఇచ్చారు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఎట్టా ఉండే మంచిని ఎట్టా చేశాడయ్యా. అలా చేయకూడదు ఊహా. ఎట్టా ఉండే మనిషిని ఎట్టా చేశారయ్యా. పరిస్థితి ఇలాగే ఉంటుంది నిజంగా. అసలు అలా ఉండదు. ఇది ప్రూవ్ చేయడానికి నేను తను పిలుస్తా గ్యారెంటీ. మీరు వచ్చిన తర్వాత ఈ గ్రాండ్ ఫినాలే చాలా అందంగా ఉంది. మీరు ఉమా అని పిలుస్తారు ఇంట్లో. ఇంట్లో ఉమా. మీరేమని పిలుస్తారు? ఏమండి అంటాను. అనిల్ ఏంటి ఏమండేగా? నా గురించి ఎందుకులేండి. ఇలాంటి చూస్తే శ్రీకాంత్ నిజంగా అంత హెల్ప్ చేస్తారా పాపం? నేను చేద్దామని వెళ్తున్నాను, వంటింట్లోకి రానివ్వరు. తర్వాత సర్దుకోటానికి 2 గంటలు కావాలి కదా. అప్పుడప్పుడు చేస్తారని చెప్పొచ్చు కదా, మరి అసలు ఏమీ చేయట్లేదండి. సర్ప్రైజ్ ఏది ఎనీథింగ్. అలాంటి సర్ప్రైజులు చేయటం అవన్నీ ఆయన చెయ్యరు. ఒక్క సర్ప్రైజ్ ఇచ్చాం కదా ఇంటికి వెళ్ళి. అది పెద్ద సర్ప్రైజ్. అది డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ మాత్రం మొహాట పడలా. మీరు కోతులు అని చెప్పడానికి ఒక ప్రూఫ్ చూపించండి రా. బతుకుచారా? మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం రా? కొండాపురా. అంత కన్ఫర్మ్ గా చెప్పావురా. అదిగో కొండ, ఇదిగో పూర్, కొండాపూర్. ఈ సీజన్ 9 లో 3 కోతులు ఉన్నారంటే మీ ముగ్గురేరా? మీరు ముగ్గురు అంటున్నారు, 4వ వాడు ఫీల్ అవుతున్నాడు సార్. బట్టలెందుకు ఉతకలేదురా? ఈ కోపాన్ని ఎలా మార్చాలో నాకు బాగా తెలుసు. మా ఫింగర్స్. ఒరే సనేసరావు, బట్టలెందుకు ఉతకలేదురా? ఇది నవ్వుతుంది కానీ మీరు నవ్వరేంటి? ఈ గ్యాస్ కట్టి
నేనే చేశాను. మొత్తం తెలుసురా ఎదవా. ముగ్గురిని పట్టుకుని తిడుతున్నావేంటి? నిన్ను తిట్టడం కాదు, కన్నాలి. గారు మీరు అసలు సెకండ్ హాఫ్ ఎంత ఎంజాయ్ చేశారంటే ముగ్గురు కొట్టినప్పుడు ఏం చేసిందా మండుతున్నట్టుంది. మొత్తం లాగుతారు, చాలా జాగ్రత్త. శ్రీకాంత్ మైక్ కట్ చేయండి. నీకేం తెలుసు, ఒక ఎపిసోడ్ ఉంటే వెళ్ళిపోతాం. ఇంట్లో ఉండాల్సింది మేం కదా. కానీ ఒక్కోసారి అరిస్తే నేను కూడా సైలెంట్గా ఉంటాను. అరుస్తారు అప్పుడప్పుడు. అప్పుడప్పుడు అరుస్తుంది, ఎవరు చూడలేదు కదా. ఆ లుక్ చాలా అయిపోయింది ఇంకా ఏవండి, మీరేనా రాజు, నేనే మీ రాణి. నేను పెద్దోడికి ఫోన్ చేస్తాను, నా ఫోన్ పెట్టేసేయి. ఆగండి. ఎందుకండి ఎన్నిసార్లు చేసినా పిల్లలు ఫోన్ ఎత్తరు. ఇప్పుడుంది ఓల్డ్ ఏజ్ హోమ్ లో. ఎదిగిన కొడుకులుండి కూడా ఇక్కడే ఉండాల్సి వస్తే ఏంటి లక్ష్మి చూస్తున్నావు? గేట్ శబ్దం వచ్చింది, పిల్లలు వచ్చారేమోనని. మీ పుట్టినరోజుని పెద్దోడు ఎలా సెలబ్రేట్ చేశారో గుర్తులేదా? రూమ్ అంతా పిలుస్తూ డెకరేట్ చేశారు. కేక్ మీద నాన్న ఐ లవ్ యు అని నా పేరు మీద కేక్ తీసుకొచ్చారు. మీ పుట్టినరోజుకి పిల్లలు వస్తున్నారండి. హే పెద్దోడా, బాగున్నావా? హే చిన్నోడా, బాగున్నావా? తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకొని కొడుకు ఎవడైనా సరే వాడు నరకానికి వెళ్ళక్కర్ల. వాడు ఎక్కడుండే నరకాలు చూసి వెళ్తాడు. ఎదిగేసరికి మిగిలినదా ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు. ప్రతి నిజము డ్రామా